గల్ఫ్ దేశంలో చిన్నపాటి ఉద్యోగం చేసే రాకేష్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? నవ్వేనకి ఏంటి అర్థం? ఏంటి సార్ నవ్వుకు అర్థం? అది సినిమాలోనే సాధ్యము. అది వేల కోట్లు కాదు. మేము ఏది ఉన్న ప్రతి రూపాయి అది పబ్లిక్ డొమైన్లోనే ఉంది. నేనేం సంపాదించాను? ఒకటి, నేను సంపాదించినట్లు హరీష్ రావులా కోటి 1,00,000 కోట్లు సంపాదించాను. నేను 35 సంవత్సరాలు కష్టపడ్డాను. వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా. మళ్ళీ అతను వచ్చింది చెప్పండి కదా. ఆయన ఎమ్మెల్యే కూడా మంత్రి అయ్యాడు. చెప్పమానండి. ఆ రోజు అతను ఆస్తులు ఏమున్నాయో అతని ఎలక్షన్ ఈ రోజు చూడమండి. నేను ఆల్రెడీ రాజకీయాలకు వచ్చి నా ఎలక్షన్ అప్పుడు చూడండి. నేను అన్ని సంపాదించుకొని వచ్చాను ధర్మంగా న్యాయంగా. 35 సంవత్సరాలు. ఎక్కడుంటే చంద్రబాబు నాయుడు 2 ఎకరాల ఆసామి, ఎక్కడుంటే రేవంత్ రెడ్డి మామూలు వాల్ పెయింటరు. వీళ్ళకి వేలాది కోట్లు వచ్చినాయి. ఓకే, అంటే ఎవడైతే ప్రజల తరఫున మాట్లాడతాడు, పేదల తరఫున పోరాడతాడు గిరిగీసి, అంటే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ 200 రూపాయల జీతగాడు, మరి 5 లక్షల కోట్ల సామ్రాజ్యం ఎట్లా నిర్మించాడు? కష్టపడాడు. పవన్ కళ్యాణ్ అనే వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ ఎట్లా వచ్చినాయి 1000 కోట్లు? 8 కోట్ల కారు ఎట్లా ఎక్కుతున్నారు? ఎవరి కష్టం? చిరంజీవి ఉన్నాడు పాపం, కష్టపడ్డాడు 35 సంవత్సరాలు. అతని కొడుకాడు వాడు పోరాడాడు ఉన్నాడు మెగాస్టార్ రామ్ చరణ్, వాడు మన 12 కోట్ల కారు కొన్నాడు. వాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా 20-10 కోట్ల కారు కొన్నాడు. కష్టపడుతున్నారు. మేము కష్టపడ్డాం, మా స్థాయికి దగ్గర మేము సంపాదించుకున్నాం. వాళ్ళు కొనుక్కున్నట్లు మేము కొనుక్కున్నాం. కానీ న్యాయంగా ధర్మంగా ప్రతి రూపాయికి చెమట చుక్కలు అంపినాం. ప్రతి రూపాయికి మేము సంపాదించాలనుకుంటే ఇలా రాజకీయ నాయకుల్లో కాదు, మేము రాజకీయాలకు రాకముందే సంపాదించుకొని వచ్చాను. 35 సంవత్సరాలు కష్టపడి ఇటు రాజకీయాలకు వచ్చినాక వేలాది మంది, అందరూ అంటలేను 90% చూడండి మీరు. కబ్జాలు ఇవన్నీ చేసిన ఆటలేంది, అవినీతులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఒక ఉదాహరణ చెప్తున్న స్కీము కాకతీయ రాగానే హరీష్ రావు గారు ప్రజలు సుమారు 10,000 కోట్ల అవినీతి. మా పల్లెలలో చెరువులు స్వతంత్రంగా రైతులను తీసుకుంటాం. చెరువు పూడిక వేలాది చెరువులలో బిల్లు వేసిన వాళ్ళు, పూడికెళ్ళి రైతులు తీసుకున్నారు. ఇట్లాంటి అవినీతి కళ్ళకు అవినీతి ఈరోజు ఇంకా వ్యవస్థలోకి వచ్చాం కాబట్టి కళ్ళకి ఇట్లా కనబడుతుంది అవినీతి. ఇంకోటి ఎర్రచందనం దందా చేసే రాకేష్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు సంపాదించారు అందరూ అంటారు బయట. తుపాకుల లైసెన్సులు కూడా అమ్ముతారు, తుపాకులు కూడా అమ్ముతారు లైసెన్స్గా. ఎర్రచందనం ఏమున్నది? ఎర్రచందనం చేస్తాను, కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ బిజినెసెస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నది. ఏం తప్పేముంది? ఎర్రచందనం బిజినెస్ చేయడం తప్పు కదంటారా? ఎందుకు నడుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోడున్నాడు. ఎందుకు అమ్ముతున్నారు అటలు? ఎందుకు అమ్ముతున్నారు అటలు? అది లీగల్ అంటారా? ఎందుకు అమ్ముతున్నాడు అని అడగదు ముందు పోయి. అక్కడ ఉన్నాడు ఎవరైతే ఆ ప్రభుత్వం ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ఇంతకు ముందు ముఖ్యమంత్రిని అడగండి. అక్కడ ఉన్న జీవోలను చూడండి. ఇప్పుడు రేపు మళ్ళీ నవంబర్లో టెండర్ పెడుతుంది, ఎందుకు పెడుతున్నారు అడగండి. గౌరవనీయ ముఖ్యమంత్రి నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతున్నది అడగండి. కస్టమ్స్ డిపార్ట్మెంట్ బాంబేలో పెడుతున్నది అడగండి. మద్రాస్ గవర్నమెంట్ పెడుతుంది అడగండి. బెంగళూరు గవర్నమెంట్ పెడుతుంది అడగండి. గుజరాత్ గవర్నమెంట్ పెడుతుంది అడగండి. పిచ్చి ప్రశ్నలు ఎవరికి సమాధానం తలా తెలియదు తోక తెలియదు. ఎర్రచందనం గురించి ఎర్రచందనం అంటే ఏంది? ఎర్రచందనం అంటే ఏంది ఎలా ఎవరైనా చెప్పండి. అసలు ప్రభుత్వాలే వేలం వేస్తాయి. ప్రభుత్వం వేలం వేసినప్పుడు నువ్వు కొనుక్కో, ఇద్దరు లైసెన్స్ ఉంటే కొనుక్కో, తప్పేముంది అంటున్నా. ఇంకోటి జీవన్ రెడ్డి గారు మీ మీద కొన్ని ఎలిగేషన్ తెచ్చాడు. డ్రగ్స్, మీరు డ్రగ్స్ తీసుకుంటారా నిజంగా? సార్ మీరు పతిదారికి ఇలా నవ్వుతే నిజమా ఇది? అసలు ఆ నవ్వుకి ఏంటి అర్థం? నవ్వు వస్తుంది కాదు, మీరు నవ్వుతూని సమాధానం దాటేస్తారా? నేను అట్లా కాదు, నేను అసలు అల్కాలే తీసుకోను. మరి ఎలా అన్నాడు డ్రగ్స్ తీసుకుంటారని? అంటే చెప్పి రాజు రోజు నా ఇంటికలు అనే ఉన్నాయి ఆర్ట్ స్టూడియోలో. మీరు కూడా తీసుకెళ్ళండి, ఇంకో 2 ఇంటికలు మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు వాడి వాళ్ళ అన్నయ్య కేటీఆర్ పెట్టండి, నా ఇంటికల్ ల్యాబ్కి పంపించండి. జీవన్ రెడ్డి మరి ఎందుకు ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నాడు? ఒక్కటేనండి, రాజకీయాలల్లా ఈ మీడియా కూడా కొన్ని పని లేవు. ఇప్పుడు ప్రజలకు పనికొచ్చేది ఒక వాదం మీద, ఒక హిందుత్వమా, ఇప్పుడు మద్దతు ఇట్లాంటి పని. ఇప్పుడు ఆ రోజు వాడు అన్నాడు డ్రగ్ అని, నేను చెప్పాను 2 ఇంటికలు వీక్ ఆనే పెట్టాను. ఆర్టీవీలో ఉన్నాయి ఆ ఇంటికలు, మీరు తీసుకెళ్ళండి. అవి 2 ఇంటికలు ఆనే పెట్టినా, తీసుకెళ్ళి ల్యాబ్కి పంపించండి. నాతో పాటు వాడు కేటీఆర్ జీవన్ వాడికి కూడా పంపించండి, అయిపోయాయి. ఇంకేంది దాని గురించి చర్చ అవసరం లేదు కదా. నా ఎంటికలు ఆర్ స్టూడియో రవికిషోర్ రవిప్రకాష్ గారు భద్రంగా ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి. నాతో పాటు ఆ కేటీఆర్, ఇంక ఈ మధ్యన కూడా నిన్న మొన్న జనవాడ ఫామ్ హౌస్ లో బామ్మారిది, అవి కూడా తీసుకెళ్ళండి. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని గవర్నమెంట్ అంటుంది, కేటీఆర్ మాత్రం అది ఫ్యామిలీ పార్టీ అని కేటీఆర్ అంటారు. దీనిపై మీరేమంటారు? అంటే నేనైతే తెలంగాణలో చూడలేదు ఫ్యామిలీ పార్టీలో క్యాసినో ఆడు, పేకాట ఆడు. అంటే మేము కూడా తెలంగాణ అంటే చిన్నపిల్లలు ముసలోళ్ళ కానీ 70 సంవత్సరాల ముసలోళ్ళ కానీ 7 సంవత్సరాల చిన్నపిల్లల వరకు ఉన్నారు కదా. క్యాసినోనా? ఇక్కడ ఈ పార్టీలో క్యాసినో ఆడతారా? అంటే ఏడ ఉట్లేదు ఎట్లా? పాకాల పరకాల వరంగల్ ఏడ గృహప్రవేశాలు అవుతున్నాయి, ఏడ ఫ్యామిలీ పార్టీలు అవుతున్నాయి. ఈ దొరల ఇళ్లనే అవుతున్నాయి. మరి చెప్పమానండి, దొరలకు ప్రత్యేక చట్టం చేసుకోమని. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎట్లా దొరలకు ప్రత్యేక చట్టాలు ఉండే, ఇప్పుడు కూడా చేసుకోమండి. దొరలకు ఫామ్ హౌస్లకు రావద్దు వ్యవస్థలు. మేము డ్రగ్స్ వాడతాము, మేము పేకాట ఆడతాము, మేము క్యాసినో ఆడతాము,
దాన్ని ఫ్యామిలీ పెన్షన్ అని పేరు పెట్టుకుంటాము చెప్పమానండి. అక్కడ టెస్ట్ ఇస్తే అందరికి నెగిటివ్ వచ్చింది కదా. అసలు ఎవరెవరు ఇచ్చారు? మీ దగ్గర ఉందా డాటా? మీడియా ముందు ప్రవేశపెట్టినరా? అలా బామ్మర్ది వ్యక్తులను ప్రవేశపెట్టినరా? మీడియా ముందు ఆల్రెడీ మీడియా ముందు ప్రవేశపెట్టినరా? ఎవరైతే గవర్నమెంట్ ఆఫీస్ అవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్ నిన్న కూడా చెప్పినా కదా, గవర్నమెంట్ మొన్న కూడా చెప్పినా కదా, 3 కమిషనర్లకు చెప్పిన. ఉన్నవాడికి ఒక్క రూల్స్, లేని వాడికి ఎందుకు రూల్స్? పేద బిడ్డలు పార్లర్లల్లో ఇంకేదో చిన్న చిన్న కేసులలో పట్టుబడతారు అమ్మాయిలు, ఏదో డాన్సులు చేసుకుంటా, వాళ్ళకి అన్ని పైపులు పెడతారు కదా అందరూ. వీళ్ళు కూడా మైకులు పెడతారు, మీ మీడియా వాళ్ళు చొరగొడతారు. ఇట్లా ఒక పేద బిడ్డ మరి మన చొరగొట్టలేదు, మైకులు అన్నిటి విని. తెలంగాణలో ఉన్న మీడియా పెద్ద ఫోజులు కొట్టే మీడియా ఏమైంది? నేను అదే అంటున్నాను, ఉన్నవాడికి ఎందుకు ఒక చట్టం, లేని వాడికి ఎందుకు ఒక చట్టం. నేను నిన్న కూడా మన నిజామాబాద్ కూడా చెప్పాను, ఏదో పేకాట ఆడుతుంటే ఇంకోసారి పత్రికలు పెట్టేద్దని చెప్పాను. పెడతాను కూడా ఉన్నోళ్ళ ఫోటోలు పెట్టింది ఇలా పెట్టండి. ఇటు కోట్ల క్యాసినో ఆడతాడు, డ్రగ్స్ తీసుకుంటారు, ఫారిన్ లిక్కర్ ఇది ఏంది లైసెన్స్ లేని ఫారిన్ లిక్కర్ వాడతారు. ఇవన్నిటికి ఇలా మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరి వెంకట అంటే ఒక చిన్న పేకాట సరదాగా ఏదో మంచిదని అంటలేను నేను, అది ఒక దుర్వాసనం, నేను తప్పు పడుతున్నాను, అది వేరే విషయం. కానీ పట్టినప్పుడు వీడి ఫోటో ఎందుకు పెడుతున్నాను నేను అంటున్నాను. అంటే పేద బిడ్డలు ఆడపిల్లతో పాపం వాళ్ళకు మరి కడుపు గాల మన్ను గాల అలా బతుకులు అట్లా వగలడ్డాయి. వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది, జీవితం ఉండాలని కోరుకుంటాం. కానీ ఒకసారి గత్యంతరం లేక చిన్న తప్పు చేశాను అనుకో, ముసుగులు ఇట్లా చుట్టూ మీ కెమెరాలు, ఇటు పోలీసు వాళ్ళు అలా పక్కన నిలబెట్టి పడుతుంది. ఇదేదో పాకిస్తాన్ తీవ్రవాదిని వాటికి పట్టుకొని కలిసి పట్టుకున్నట్టు నిలబడతారు పోలీసులు. దూరంలోకి ఎందుకు ఒక చట్టం, లేనివాడికి ఒక చట్టం అనేది రాకేష్ రెడ్డి ప్రశ్న. రాకేష్ రెడ్డి గారు ఎప్పుడు ఇలాగే ముక్కుసూటిగానే మాట్లాడతారా? పుట్టి నుంచి ఎట్లున్నా అంటే ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చాను కాబట్టి మీకు ఇప్పుడు మీడియాల వల్ల ఇట్లా కవరేజ్ వల్ల. అంటే మీరు అప్పటికప్పుడు నవ్వుతురు, చిరునవ్విస్తారు, అప్పటికప్పుడు సీరియస్ అవుతారు. సమస్యను బట్టి ఇప్పుడు అన్నిసార్లు ఒకటి పత్రం అయితే ఎట్లా? అసలు ఇప్పుడు ఒక లెక్చరర్ అనేవాడు ఒకటి మంచి పాఠం చెప్పాలి, పోలీస్ అనేవాడు తండల పోలీసు తప్పు చేసిన అంటే దాని అందులో ఉన్న పాత్రలో ఉన్న విధానం అది లేదు. నానా దొంగతనం చేసి చెప్పురా అంటే చెప్తాడు. ఇదే ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలను బట్టి నా మార్పు ఉంటుంది. నువ్వు ఆహ్లాదకరమైన ప్రశ్నలతో ఆహ్లాదకరం చెప్తాను. రాకేష్ రెడ్డి గారు సినిమాలు ఎక్కువ చూస్తారా? సినిమా డైలాగులు బాగా కొడుతున్నారు ఈ మధ్యలో. నేను సినిమాలు తక్కువ, మరి రేరు, సుమారు అంటే 5-6 చూసిన 10 ముందు చూసేవాడిని, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటే ముందు కూడా ఇవే ఎక్కువ, నారాయణమూర్తి మూవీస్, పీపుల్స్ ఎన్కౌంటర్, అంతా ఎర్ర మొత్తం ఎక్కువ అవి. అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ ఎక్కువ మూవీ చూస్తాను, చూసేవాడిని అప్పుడు. రెండోది కొద్దిగా కె విశ్వనాథ్, ఇట్లైనా కొద్దిగా సోషల్ సబ్జెక్ట్, సప్తపది లాంటి, అంటే కుల వ్యవస్థ నిర్మూలించేది కొన్ని. అంటే రాకేష్ రెడ్డి ఎప్పుడు పేదవాళ్ళకి అండగానే ఉంటాడా? 100%. దాంట్లో మాత్రం తేడా రాదు. ఎన్ని ఎదురు వచ్చినా పేదవాళ్ళు, బలహీనులు, సామాన్యులు, డబ్బున్నోడికి సమస్యలు రావాలని కాదు, డబ్బున్నోడికి సమస్య వస్తాయి. ఆ సమస్యలు ఒక న్యాయమైంది, ధర్మమైంది. సమారు ఒక డబ్బున్న కొడుకు కూతుర్ని ఎవడన్నా ఇబ్బంది పెడుతున్నాం అని ఇట్లా సమస్యలని